మన చిన్నప్పుడు ఎక్కడ చూసినా పక్షులు కనిపించేవి. వీటిల్లో మరీ ముఖ్యంగా పిచ్చుకలు చేసే శబ్దాలు వింటూ అవి చేసే చేష్టలు చూస్తూ మనం మురిసిపోయేవాళ్ళం. గతంలో పిచ్చుకలు ఇళ్ల ముందు అటకలు, దూలాలు, పైకప్పులు, సందుల్లో అందమైన గూళ్ళు కట్టుకొని స్వేచ్ఛగా జీవించేవి. కానీ ప్రస్తుతం అవి కనిపించడమే గగనమైపోయింది. ఎందుకంటే కాంక్రీట్ నిర్మాణాలు, మొబైల్ టవర్ల రేడియేషన్, వాతావరణ కాలుష్యం, నీటి వనరులు తగ్గడం, అటవీ విస్తీర్ణం అంతరించిపోవడం, పంట చేలల్లో క్రిమిసంహారక మందుల వాడకం, ఇలా అనేక కారణాలతో పిచ్చుకల మనుగడ కష్టతరంగా మారింది. అంతేకాదు, వాటి జీవితకాలం కూడా 13 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పడిపోయింది. పరిమాణంలో అతి చిన్నగా ఉండే ఈ పిచ్చుకలు మనకు మేలు చేస్తాయని మీకు తెలుసా? అవును, ఇది నిజమే. పర్యావరణాన్ని సమతుల్యం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎలా అంటే అవి కీటకాలను, తెగుళ్లను తినేసి మొక్కల్ని చీడపీడల నుంచి కాపాడుతాయి. అలాగే మొక్కల పెరుగుదలకు సహాయపడే విత్తనాలను ఇవి వ్యాప్తి చేస్తాయి. అంతేకాదు, నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. అందుకే మన పర్యావరణానికి ఇంత మేలు చేస్తున్న ఈ పక్షి జాతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకృతి ప్రేమికులు పదే పదే చెబుతుంటారు. వాటిని ఎలా సంరక్షించుకోవాలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు సెంట్రల్ పార్క్లో చెట్లపై గోళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పక్షులు తినేందుకు వీలుగా వరి కంకులు కడుతున్నారు. అదే సమయంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా తమ ఇళ్ల ముందు, మేడపై లేదా బాల్కనీల్లో ఓ తొట్టెలో కాస్త నీటిని ఉంచాలని, అదేవిధంగా ఓ పాత్రలో బియ్యపు గింజలు, తృణధాన్యాలను ఉంచితే వాటిని పక్షులు స్వీకరించి ఆకలి దప్పికలు తీర్చుకుంటాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. సో మనము ఆ దిశగా ప్రయత్నించి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.